హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు లీడర్ కరువయ్యారా? ఆ పార్టీ నడిపించే నాయకుడు లేరా అంటే అవుననే సమాధానమే వస్తుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఇన్ఛార్జిగా ఉన్న సైద్ రెడ్డి బీజేపీలోకి జంప్ అప్పటి నుంచి కొత్త ఇన్ఛార్జి ప్రకటించలేదు. దీంతో కేడర్లో అయోమయం కనిపిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? హుజూర్ నగర్లో కారు పార్టీ నడిపించే లీడర్ కరువయ్యారా? అక్కడి గులాబీ సంగతులేంటి? హుజూర్ నగర్ నియోజకవర్గంలో సరైన నాయకుడు లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సందిగ్ధంలో పడ్డారట. ఏ కార్యక్రమం చేద్దామన్నా మా నాయకుడు లేరని ఆలోచనలో ఉన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. అనుకోకుండా శానంపూడి సైద్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజల్లో తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం సరైన నాయకుడని శానంపూడి సైద్ రెడ్డిని హుజూర్ నగర్ ఇన్ఛార్జిగా నియమించింది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైద్ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కమలం పార్టీలోకి జంప్ అయ్యారు. దీంతో హుజూర్ నగర్ బీఆర్ఎస్ నాయకులు, పార్టీ అభిమానులు సందిగ్ధంలో పడ్డారు. పార్టీని నడిపించే సత్తాగల నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. రెండు 2018లో బీఆర్ఎస్ నుండి సైద్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి ఎన్నికల్లో శానంపూడిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన నల్గొండ ఎంపీగా పోటీ చేయడంతో ఎంపీగా కూడా గెలిచారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా 2 చోట్ల గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ మళ్లీ ఉప ఎన్నిక వచ్చింది. 2019లో ఉప ఎన్నికలు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ నుంచి సైద్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్, పద్మావతి పోటీ పడగా పద్మావతిపై భారీ మెజారిటీతో శానంపూడి సైద్ రెడ్డి గెలిచారు. తొలిసారిగా హుజూర్ నగర్ గడ్డపై గులాబీ జెండాను ఎగురవేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరిపారు. 2023 ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సైద్ రెడ్డి ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో శానంపూడి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కమలం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో హుజూర్ నగర్లో బీఆర్ఎస్ నాయకుడు లేకపోవడంతో ఆ పార్టీ నాయకులు అయోమయంలో ఉన్నారట. ముందుండి నడిపించేది సరైన నాయకుడు లేకపోవడంతో ఎవరికి వారు అన్నట్టుగానే ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఇకనైనా బీఆర్ఎస్ క్యాడర్ దెబ్బ తినకుండా సరైన నాయకుడిని అధిష్టానం నియమించాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అయిన జగదీష్ రెడ్డిని హుజూర్ నగర్ ఇన్ఛార్జిగా నియమిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి అధిష్టానం ఏ నాయకుడిని నియమిస్తుందో వేచి చూడాలి.